వెల్కమ్ బ్యాక్. ఇప్పటి వరకు ఈ పంట కొనుగోళ్లకు సంబంధించి మనం ఎటువంటి డైలాగ్స్ వింటాం? వర్షం పడ్డా పర్వాలేదు, తేమ శాతం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, రైతు దగ్గర నుంచి ప్రతి గింజ కొంటాం అన్నటువంటి ప్రకటనలు చూసాం. అయితే ఇప్పుడు కేంద్రం ఎంత నిర్ణయిస్తే, కేంద్రం ఎంఎస్పీతో ఎంత నిర్ణయిస్తే అంత కోటా మాత్రమే కొంటామని చెప్పేసి ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. నిన్న మంత్రులు అవే వివరాలు వెల్లడించారు. సో ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎంత పంట పండుతోంది, రాష్ట్రం ఎంత సేకరిస్తోంది, కేంద్రం రెగ్యులర్గా ఎటువంటి టార్గెట్ విధిస్తోంది, మాట్లాడదాం. గెస్ట్ సిద్ధంగా ఉన్నారు. తుల ఆంజనేయులు గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి ఆంజనేయులు గారు, వెల్కమ్ టు ద డిబేట్. వెంకట్ నాయక్ గారు, వీరు కాంగ్రెస్ నాయకులు. నమస్తే అండి వెంకట్ నాయక్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. వెంకట్ నాయక్ గారు, మీ దగ్గర నుంచే మొదలు పెడతా. మేడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రం కొనకపోతే రాష్ట్రం దగ్గర డబ్బులు లేవా, రాష్ట్రం కొనలేదా అన్నటువంటి మాటల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే డెఫినెట్గా కూడా కేంద్రం ఎంత కొంటుందో అంత కొన్న తర్వాత మిగతాదంతా రాష్ట్ర ప్రభుత్వాలకు డెఫినెట్గా భారమే అది. కానీ అప్పుడున్నటువంటి మాట ఇప్పుడు ఏమైంది? మేడం, ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. నమస్తే అండి. ఇప్పటి వరకు అయితే 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది మేడం. వాళ్ళు కేవలం 50 లక్షల వరకు మాత్రమే కొనాలని చెప్పి దిశానిర్దేశం చేసినప్పటికీ కూడా ఒక 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడం జరిగింది. సో ఏదైనా సరే కొనుగోలు చేసిన ధాన్యము అది అది ఏమంటారు, కేంద్ర ప్రభుత్వం పీడిఎఫ్ సిస్టమ్ ద్వారా మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మేడం. కానీ ఇక్కడ మీరు ప్రధానంగా ఒకటైతే గమనించాలి, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్ పాయింట్ ఒకటి చెప్పుండే. ఏమని చెప్పారంటే, మిగతా రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అనేది చాలా తక్కువ చేశారు, ఈ రాష్ట్రంలో చాలా తక్కువ ధాన్యం కొనుగోలు చేశారు, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం ఎక్కువ వేయడం కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేసిందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఈ వివక్ష ఏందని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం ధాన్యం కొనుగోలు మాత్రమే కాదు మేడం, ఎరువుల విషయంలో మీరు చూడండి. అంటే ఏమంటారు, మన తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, వారు కేంద్రంలో అపాయింట్మెంట్ కోసం ఇప్పటికే అప్లై చేసుకున్నారు. వారు వివిధ కేంద్ర మంత్రులను ఆయా శాఖల వారిగా కలవడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎందుకు ఈ వివక్ష అని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నిన్న క్యాబినెట్ లో తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే మేడం, ఈ రామగుండం నుంచి వచ్చే ఎరువులు ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వానికి వాడాల్సిన అవసరం ఉంది. అవి ఇక్కడ వాడితేనే బాగుంటుంది. మీరు బయట వెంకట్ నాయక్ గారు, డెఫినెట్ గా ఇక్కడ నుంచి వచ్చిన ఎరువులు ఇక్కడ మనకి ఎంత కేటాయించాలి, పూర్తిగా మన అవసరాలకు పూర్తయిన తర్వాత లెక్క చూడాలి, ఇవన్నీ ఓకే. రైతు పంటకు సంబంధించి, కొనుగోలుకు సంబంధించి ఇప్పటి వరకు విన్న డైలాగులకి, ఇది ప్రకటనలకు ఇది డెఫినెట్గా వైరుధ్యంగానే కనిపిస్తుంటుంది. అంటే తేమున్నా కొంటాం, వర్షాలు పడ్డ సందర్భాల్లో మీరేం కంగారు పడకండి అన్నటువంటి సిచ్యువేషన్ నుంచి కేంద్రం ఎంత తీసుకుంటే అంతే ఇక్కడ మళ్ళీ మేము ఈ ఎంఎస్పీ ధరకు సేకరిస్తాము, అంతకన్నా ఎక్కువ కొనము అని అంటే ఇప్పటికే రైతులకు ఒక అవేర్నెస్ రానుండే. అంటే పంట ఏదెంత వేయాలి, ఎంత వస్తే పూర్తి స్థాయిలో మనం కొనగలుగుతాము, ఎక్కడ ఏది వేస్తే, ఇటువంటి అవేర్నెస్ కనుక ఏది లేదు. వాళ్ళకు అలవాటు ఉన్న ప్రకారం వరేస్తూనే ఉన్నారు, మక్కలేసే వాళ్ళు మక్కలేస్తూనే ఉన్నారు. సో ఇట్లా ఉన్నప్పుడు ఇప్పుడు మేము కొనమంటే ఎట్లా? సో పోనీ కొనము అంటే దీనికి తగ్గ, అంటే ఏ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతానికి ఎక్కడ ఏం పంట వేయాలని రైతులను మీరు గైడ్ చేయబోతున్నారా? మేడం, ఈ ఫైనల్ పాయింట్ అయితే మంచి పాయింట్ మేడం. దీని వైపు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళాలని ఆలోచిస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పంట వైవిధ్యతను బేస్ చేసుకొని ఈ పంట ఇంత శాతం కొనాలి, ఈ పంట ఇంత శాతం కొనాలని చెప్పి ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి గైడ్ లైన్స్ ఇచ్చుకుంటూ పోతున్నది. బట్ తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మేడం, మనం ఇక్కడ మిగతా వైవిధ్యమైన పంటల కంటే వరి మీద ఎక్కువ మగ్గు చూపడం, వాటర్ రిసోర్సెస్ కొంచెం వరకు పెరగడం, తద్వారా వరి మీద ఎప్పుడైతే మగ్గు చూపుతున్నామో మనం అనుకున్న దానికంటే అధిక దిగుబడి రావడం ఏదైతుందో దానివల్ల కొంచెం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేంత వరకు చేస్తుంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దిశానిర్దేశానికి కట్టుబడి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మేడం, మోయిజ్ అంటే మన మొక్కజొన్న కానీ లేకపోతే జొన్నలు కానీ వాటిని 25% వేసుకొని 20%. మీరు అన్నది 100% కరెక్ట్. గతంలో కాంగ్రెస్ చేపట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కల్లాల్లో కాంగ్రెస్ అని ఒక కార్యక్రమం కూడా చేపట్టింది. అంటే కొనుగోళ్లకు సంబంధించి ఎందుకు కొనరు ఏంటి అని. అవునా? ఇప్పుడు కూడా మీరు ఎందుకు అడుగుతారు? మీరు చెయ్యాలి. లేదు మేడం, ఒకటి మీరు చూడండి, అంటే ఎంత శాతం పెరిగింది వరి ప్రొక్యూర్మెంట్ అనేది ఒకసారి మీరు చూడండి.
అంటే వాళ్ళు దిశానిర్దేశం చేసిన దానికంటే ఇంకా 30% ఎక్కువ కొనుగోలు చేశాం మేడం కదా మేడం. సో విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము అంటే ఇంతవరకే పరిమితి చేద్దాం అనుకున్నా కూడా ఇంకా ఎక్కువనే కొంటున్నాం అంటే అది రాష్ట్ర ప్రభుత్వాన్ని భారంగా భావించాల్సిన అవసరం ఉంది కదా. అయినా సరే దాన్ని కొనుగోలు చేస్తున్నాం కదా. 25% మాత్రమే కొనాలి జొన్నలు మొక్కజొన్నలు అన్నప్పుడు కేవలం 20% కొంటే మిగతా జొన్నలను ఎవరు కొనాలి మేడం, మొక్కజొన్నలు ఎవరు కొనాలి? సో వాటిని కూడా కొంటున్నాం కూడా. అంటే రైతుల నుంచి వచ్చే ప్రతి అంశాన్ని భారంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తలేదు. కానీ ఈ వరి అనేది ఇంత బల్క్ గా ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటే మాత్రం సరే మిగతా రాష్ట్రాలకు మనం ఒక ఆహారాన్ని పంపిణీ చేసడంలో మనం పెద్దన పాత్రగా వహించవచ్చేమో, కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా భారం అవుతుంది కాబట్టి ఇంకా వైవిధ్యమైన పంటలకు వెళ్ళి ప్రతి అంశాన్ని ఇలా దిశానిర్దేశం చేసుకుంటూ ఈ పంట ఇంత కొనుగోలు చేయాలి, ఈ పంట ఇంత కొనుగోలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కనుక దిశానిర్దేశం చేస్తే దానికి ఒక 50% యాడ్ చేసి మరి కొనడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో ఆ గైడ్ లైన్స్ కోసమే గౌరవ మంత్రులు నెక్స్ట్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు మేడం. అక్కడ నుంచి వచ్చే గైడ్ లైన్స్ ప్రకారం నెక్స్ట్ నేను అనుకుంటున్నాను పర్సనల్ గా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో పంట వైవిధ్యం అనేది పెరుగుతుంది. గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో వివిధ పంటలు పామాయిల్ పంటల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దానికి ఎక్స్పోర్ట్ వాల్యూ ఎక్కువ ఉంది. అదేవిధంగా మనం చూడండి కొన్ని మనకు ఎక్స్పోర్ట్ వాల్యూ ఎక్కువ ఉన్న పంటలు చాలా ఉన్నాయి. మనం ఈ పామాయిల్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కు సంబంధించి అంటే మన దేశ అవసరాల కోసమే పామాయిల్ అవసరం. యాక్చువల్గా 4 ఏళ్ల క్రితమే కేంద్రం నుంచి పామాయిల్కు సంబంధించి సబ్సిడీలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అది 4 ఏళ్ల పంట. ఆయిల్కు సంబంధించి రేట్లు కూడా ఎట్లా పెరిగినా చూస్తున్నాం. మన దేశ అవసరాల కోసం చేస్తున్నది అది ఎక్స్పోర్ట్ కోసం కాదు. ఈవెన్ రష్యా యుక్రెయిన్ యుద్ధం టైంలో ఆయిల్ రేట్లు అనేవి విపరీతంగా పెరిగి ఆ దిగుమతులకు సంబంధించి చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు పామాయిల్ దానిపైన ఎంకరేజ్ చేయాలన్న దాంతో వచ్చింది. ఇప్పుడు మనం పామాయిల్ 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు పామాయిల్ అన్నటువంటి మాట అది మన దేశ అవసరాల కోసం మేడం. ఒకటి మనం జమైకా అంటే కింద ఏదైతే సుమిత్రా, జావా, బాలి ఆ ప్రాంతం ఏదైతే ఉందో మన ఈక్వేటర్ రీజియన్ లో ఆ రీజియన్ నుంచి మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. తద్వారా ఏమైతే ఈక్వేటర్ రీజియన్ లో ఉన్న పెద్ద పెద్ద అడవులన్నీ కొట్టేస్తున్నారని చెప్పి ఒక పెద్ద ఇది ఉండే. సో ఇప్పుడు మనం కనుక ఆయిల్ సంబంధించిన ఫామ్ ఆయిల్ లో కనుక ఇది చేసుకుంటే మనం సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్ కి, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్ లో ఇలాంటి ఆయిల్స్ మనం ఏది మిగతా ఆయిల్స్ ఎక్కువ వాడడం మేడం, ఫామ్ ఆయిల్ ఎక్కువ వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు కాబట్టి అటు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి భావించిన సందర్భం ఉండే. సో ఏదైనా సరే మనము వేరే దేశాలకి ఎగుమతి చేసి ఆర్థికంగా లాభపడడానికి అవకాశాలు ఉన్న పంటల మీద ఎక్కువ మొగ్గు చూపాలని చెప్పి గౌరవ నాగేశ్వరరావు గారు ఆలోచిస్తున్నారు. ప్రతి పరిణామం క్రమం ఆ దిశగా వెళ్తుందని చెప్పి భావించాలి. అలాగని చెప్పి ఇక్కడ రైతులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టదు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్లడం కోసం